హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అడోబ్ ఫోటోషాప్ లెసన్ నెంబర్ 10లో ఉన్నాం. సో మీకు ఈరోజు నేను ఈ లెసన్ నెంబర్ 10లో ఇక్కడ ఉన్నటువంటి టూల్స్లో బ్లర్ టూల్, షార్పన్ టూల్ గురించి మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ నేను మీకు బ్లర్ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మీకు నచ్చినటువంటి ఆప్షన్ తీసుకొని ఓకే అని ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఒక వైట్ సపరేట్గా మనకు డ్రా చేసుకునే అవకాశం కలిగిస్తుంది. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ మామూలుగానే లాక్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక ఎలిప్టికల్ మార్క్ టూల్ తీసుకొని ఒక సర్కిల్ని డ్రా చేయండి. సో ఇందులో మీరు ఏదైనా ఒక కలర్ని ఫిల్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒక బ్రష్ టూల్ తీసుకొని ఏదో కలర్తో ఈ విధంగా ఫిల్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను కొంచెం పెంచుతున్నాను. ఇక్కడ మీరు కలర్ కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినటువంటి కలరు పెట్టుకోండి. సో ఈ విధంగా ఈ కలర్ను మీరు చేసుకున్నారనుకోండి. సో ఈ విధంగా మీరు కలర్ను ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్లో మీరు టూల్ను డీసెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంట్రోల్ పెట్టుకుని ప్లస్ అంటే మనకు ఇది జూమ్ అవుతుంది. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ ఫోటోలో మనము ఈ బ్లర్ టూల్ని తీసుకొని మనము ఈ ఎడ్జెస్ను షార్ప్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చూసారా, ఇక్కడ ఎడ్జెస్ షార్ప్ అవుతుంది. మీరు స్క్వేర్ బ్రాకెట్స్ని యూస్ చేస్తే ఇది పెద్దగా అవుతుంది. స్క్వేర్ బ్రాకెట్ని యూస్ చేసి చిన్నగా కూడా మనకి ఎంత కావాలంటే అంత సైజ్ పెంచుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ షార్ప్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎడ్జెస్ను మనం షార్ప్ చేసుకునేదానికి ఈ బ్లర్ టూల్ను మనము యూస్ చేస్తాం. సో ఈ బ్లర్ టూల్ని యూస్ చేసి మనము ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎడ్జెస్ను మనము షార్ప్ చేయడానికి చూసారా, ఇది మనకు స్మూత్ అవుతుంది. చూసారా, ఈ విధంగా ఇక్కడ స్మూత్ అవుతుంది. సో అలా కాకోకుండా మీరు షార్ప్ చేసుకోవాలనుకోండి, ఈ షార్ప్ టూల్ను యూస్ చేసి మనము షార్ప్ చేసుకోవచ్చు. స్క్వేర్ బ్రాకెట్స్ని యూస్ చేస్తే ఇది పెద్దగా అవుతుంది. మీరు ఇక్కడ దీన్ని షార్ప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఎడ్జెస్ను మనము షార్ప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టూల్ గురించి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి డాష్ టూలు, బర్న్ టూలు, స్పాంజ్ టూల్ గురించి యూజ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఈ డాష్ టూల్ను యూజ్ చేసి మనము ఫోటోను వెయిట్ చేయొచ్చు అనమాట. ఏదైనా ఫోటో బ్లాక్ ఉంటే ఈ డాష్ టూల్ని యూజ్ చేసి మనము ఫోటోను వెయిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూసారా, ఇక్కడికి తేడా ఉందా, ఈ చెయ్యి కలర్ తక్కువ ఉంది కదా, ఇప్పుడు ఈ విధంగా ఫోటోను వెయిట్ చేసుకోవచ్చు అనమాట ఈ డాష్ టూల్ని యూజ్ చేసి. ఈ విధంగా సో ఫోటో ఎవరన్నా బ్లాక్గా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ టూల్ యూజ్ చేసి వాళ్ళని తెల్లగా చేసుకోవచ్చు. అదేవిధంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ బర్న్ టూల్ యూజ్ చేసి ఫోటోను మళ్ళీ యాజ్టీజ్గా ముందు కలర్ కొద్దిగా బ్లాక్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వైట్ ఉంటే అలాంటి చోట మనము దీన్ని బ్లాక్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్పాంజ్ టూల్ని యూజ్ చేసి ఫోటోను బ్లాక్ అండ్ వైట్ లైక్ చేంజ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ కలర్ ఫోటో ఈ బ్లాక్ అండ్ వైట్ లైక్ చేంజ్ అయిపోతుంది. మీకు డిఫరెన్స్ తెలుస్తుందో లేదో, ఇక్కడ ఈ ఫోటో అంతా నేను బ్లాక్ అండ్ వైట్ లైక్ చేంజ్ చేసేస్తున్నాను, చూస్తున్నారా. సో ఈ పక్క ఫోటో ఏమో కలర్లో ఉంది, ఈ ఫోటో ఏమో బ్లాక్ అండ్ వైట్ లెక్క వెళ్ళిపోతుంది. సో ఫోటోను ఉన్న పలానా మనము ఈ విధంగా ఈ ఫోటోను మనము బ్లాక్ అండ్ వైట్ ఫోటోలాగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి. అదేవిధంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి.